ఒక డెసిషన్ మీ ఎదుటనే ఉన్నది, అది మీరు తీసుకోండి అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అంటే, ఒక పక్కన ఆశీర్వాదం పెట్టాను, ఒక పక్కన శాపం పెట్టాను, ఒక పక్కన జీవమును ఉంచాను, ఒక పక్కన మరణమును ఉంచాను. ఏది కావాలో మీరు డిసైడ్ చేయండి, మీరే ఎంచుకోండి అని చెప్పి మీరే నిర్ణయం తీసుకోండి అని ఇశ్రాయేలు ప్రజలకి చాలా స్పష్టంగా దేవుడు చెప్పినట్లు మనం ఈ వచనంలో కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, మనందరితో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, పాపం దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తుంది. అయితే దేవుడిచ్చే వచ్చే కృప, లేకపోతే యేసు క్రీస్తు వారి చేత వచ్చే రక్షణ మనకి నిత్య జీవాన్ని ఇస్తుంది. మనకి పాపం వల్ల వచ్చే మరణం కావాలా, యేసు క్రీస్తు వారు ఇచ్చే నిత్య జీవం కావాలా, డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. ఒకవైపేమో ఆశీర్వాదం ఉంది, ఒకవైపేమో శాపం ఉంది. ఏది కావాలో డిసైడ్ చేసుకోవాల్సింది మనమే, నిర్ణయించుకోవాల్సింది మనమే. కుడివైపు ఉంటామా మనం, ఎడం వైపు ఉంటామా, గింజగా ఉంటామా, పొట్టుగా ఉంటామా, గొర్రెగా ఉంటామా, లేదా మేకగా ఉంటామా అనేది ఎంచుకోవాల్సింది మనమే. చాలా ప్రాముఖ్యమైన వచనము 30వ అధ్యాయము 19వ వచనము. నెక్స్ట్ మనం చూసుకున్నాం